అమ్మకు ఈ విషయం చెబుదామనుకున్నాను. ఇంతలోనే ఈ ఘోరం ముంచుకొస్తుందని నేను ఏ కోశాన్ని అనుకోలేదు. నా మూఢత్వమే నన్ను సర్వనాశనం చేసింది. నా అజ్ఞానం వల్ల నిజంగా నేను అంధుడయ్యాను. నాన్నగారు, మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ పసివాడిని కళ్ళారా ఒక్కసారి చూసుకునివ్వండి. చెప్పండి నాన్నగారు, బాబు ఎక్కడున్నాడు? చెప్పండి నాన్నగారు, నా బాబు ఎక్కడున్నాడు? చెప్పండి, ఇప్పుడైనా చెప్పండి, బాబు ఎక్కడున్నాడు? హాస్పిటల్ కాంపౌండర్ ఇంట్లో ఉన్నాడు. ఎవరు? అడిగారా? నమస్కారం. నమస్కారం. ఏమిటి బాబు ఇలా వచ్చారు? సుశీల కొడుకుని చూడడానికి. సుశీల కొడుక? ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నారని మీకెవరు చెప్పారు? నాన్నగారు నన్ను ఇక్కడికి ఆయనే పంపించారు. ఓహో అలాగా, అయితే రండి. రండి బాబు, రండి. ఇలా కూర్చోండి. ఎలా నిన్నే బాబు తీసుకురా. త్వరగా. బాబు 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 బాబు, నిన్నేనా నేను చూడగలిగాను బాబు. ఏడోకు బాబు, ఏడోకు బాబు. మీ అమ్మకు నేను చేసిన ద్రోహాన్ని తెలుసుకుని నన్ను అసహించుకున్నావా? వద్దు బాబు, వద్దు. నేను నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. నా హృదయంలో పదిలంగా దాచుకుంటాను బాబు, పదిలంగా దాచుకుంటాను. అవును బాబు, బాబు పుట్టిన తర్వాత సుశీల ఇక్కడే ఉంటుంది. ఈ విషయం మీ నాన్నగారు ఎవరితోనూ చెప్పగలరు. నన్ను క్షమించు సుశీల, నన్ను క్షమించు. నేను ద్రోహి, పాపాత్ముని. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. ఇంత ఘోరం జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. సుశీల, నా మూలాన నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని అపనిందల పాలయ్యా. సుశీల, నాన్నగారితో ఒక్క మాట చెప్పలేకపోయాను. మీ పేరు చెప్పి మిమ్మల్ని అవమానపరచడం నాకు ఇష్టం లేకపోయింది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తే నేను సహించలేదు. అందుకే ఆ బాధలన్నీ నేనే భరించాను. తాతగారు, టికెట్ టికెట్. అమ్మా అమ్మా, టికెట్ ఏమ్మా?